హాయ్ అండి. చూడండి ఇవాళ ఇలా పొడుగు వంకాయలు ఉంటాయి కదా, అది చూడండి చూపిస్తాను. ఇగో ఈ వంకాయలు అనమాట. కడిగేసి తరిగేసి ఉప్పు నీళ్ళల్లో ఉంచాను. ఇప్పుడు దానికి సరిపడా కొంచెం ఉప్పు, కారం, పసుపు వేస్తాను. చూడండి, మన ఎన్నో రకాల వంకాయ కూర వండుతాం. ఇలాగా చాలా బాగుంటుంది కూర, చాలా టేస్ట్గా ఉంది. చూడండి, నేను తిన్నాను. తిన్న తర్వాతే వీడియో పెడుతున్నాను. ఇక పసుపు, సరిపడా ఉప్పు, సరిపడా కారం కరెక్ట్ సరిపోతుంది ఆ కాయలకి. చాలా రుచిగా ఉంటుంది ఇలా వేచుకుని తింటేను. తర్వాత తొందరగా అయిపోతుంది కూడాను, ఎక్కువ నూనె కూడా తగలదు. ఇక కలిపేసాను కదా, ఇలాగా ఉప్పు, పసుపు, కారం ఇంతే. దీన్ని శుభ్రంగా ఇలా రాసేయాలి. దానికి ఉప్పు శుభ్రంగా కలిపేసిన తర్వాత ఇలాగా తరిగాను కదా మజ్జిగ, ముందు వంకాయలు శుభ్రం కడిగేయాలి, మళ్ళీ మధ్యలో తరిగి ఉప్పు నీళ్ళల్లో వదిలేయాలి కొంతసేపు. దానిలో కండ్ర ఏమైనా ఉంటాయి కదా, పోతాయి ఈ వంకాయది. అప్పుడు ఇలాగా రాసేయాలి వెనక ముందు శుభ్రంగా. నూనె ఏం రాయక్కర్లేదు, పసుపు, ఉప్పు, కారం. ఇక ఇలా రాసేసి శుభ్రంగా చాలా బాగుంటుందండి. నిమిషంలో వేగుతుంది కూడాను. చూడండి, తొందరగా అయిపోతుంది. చూపిస్తాను చూడండి మీకు. మొత్తం అయ్యాక ఇక నూనె ఇది వేసాను కదా, ఇప్పుడు నూనె వేస్తాను. నూనె మొత్తం మూకుడంతా నూనె ఉండాలి. నూనె వేయాలి, తగలాలి. నూనె చుట్టూను రాయాలన్నమాట, ఎక్కడ అంటుకోకుండా. అది పెనం అంతా చుట్టూ నూనె రాసేయాలి శుభ్రంగా. ఇలాగా రాసాక అప్పుడు ఇవి పెట్టాలి. కొంచెం సేపు మీడియంలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టాలి. నూనె కదా, అంటుకోదు, బాగుంటుంది, బాగా వేగుతాయి. నిమిషాల్లో వేగిపోతాయి. ఎలాంటి వంకాయలైనా ఇలా వేసుకోవచ్చు. నేను ఈ వంకాయలు ఎక్కువ వేస్తాను. ఓసారి మీకు చూపిద్దామని వీడియో పెడుతున్నాను. చూడండి, చాలా రోజులైంది, వారం రోజులు నేను వీడియో చేయలే. మధ్యలో ఒకటే చేశాను, టూర్కి వెళ్ళాను, వీడియో చేయలేదు. ఇవాళ మళ్ళీ వీడియో పెట్టాలని పెట్టాను. వంట వీడియో పెట్టలేదు, టూర్వి కొన్ని పెట్టాను. ఇగో చూడండి, తరిగాను కదా, ఉప్పు పసుపు వేసి శుభ్రంగా ఇలాగే కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. తర్వాత సిమ్లో పెట్టాలి. పెద్ద వాళ్ళగా చుట్టూ పెట్టేయాలి. చిన్న ఉంటాయి కదా, మధ్యలో పెట్టవచ్చు. పెద్దవి తక్కువ సెగలు మంచిగా వేగుతూ ఉంటాయి. ఇలా రాసి పెట్టేయడమే. ఇక చూడండి, తొందరగా వేగిపోతాయండి. చాలా బాగుంటుంది కూర. మన ఉల్లి కారం, ఉల్లి వేపుడు, మెంతి కూర, మసాలా కూర ఎన్నో రకాలు చేస్తాం. ఇలా కూడా చేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు. ఫ్రై కావాలన్న వాళ్ళు మూకుల్లో వేచక్కర్లేదు, ఇలా అయితే మంచిగా ఫ్రై లాగా వస్తుంది. చూసారు కదా, టేస్టీ వంకాయ ఫ్రై అనుకోండి, ఇది ఫ్రై లాగే అవుతుంది. చాలా రుచి ఉంటుంది. వేడివేడి అన్నంలో పక్కన నేను ఆవకాయ పెట్టుకొని, పప్పు పెట్టుకుని, ఈ వంకాయ వేపుడు పెట్టుకుని తింటే భలే ఉంటుంది. ఇవాళ నేను అలాగే తిందాం అనుకున్నాను, అందుకే మీకు వీడియో చూపిద్దామని ఇంకా వంకాయ వీడియో పెట్టాను. పెద్ద వంకాయలు కూడాను మధ్యకి 2 తరిగి ఇలాగే వేచవచ్చు, అవి కూడా బాగుంటాయి. చక్కెర అలా వేచవచ్చు, పొడుగ్గా వేచవచ్చు, సన్నంగా తరిగి. చూడండి, చూపిస్తాను మీకు. కొంచెం మీడియంలో పెట్టాలి ముందు, ఇది వేగిందాక. తర్వాత సిమ్లో పెట్టాలి. చూపిస్తాను చూడండి. ఇగో సిమ్లో మళ్ళీ తిప్పాను, మీడియంలో పెట్టాను కదా. కొంచెం మాడకూడదు మాత్రం, మాడితే మళ్ళీ వేరేగా ఉంటుంది, చేదులా వస్తుంది. అందుకు చూసుకుని తిప్పాలి. ఓ 2-3 సార్లు ఇలా తిప్పితే వేగిపోతుంది.
చూడండి, తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఎలా ఉందో తప్పకుండా చేయండి. ఇక ఒకసారి ఇలా తిప్పాను కదా, ఇంకొకసారి తిప్పేస్తే వంకాయ వేగిపోతుంది. వంకాయ కదండి, తొందరగా మెత్తబడుతుంది. చూపిస్తాను మళ్ళీ, చూడండి. సెగ అంత దూరంలో వస్తుందో అంత దూరంలోనే పెట్టాలన్నమాట. ఇప్పుడు సిమ్లో పెట్టాలి. మీడియంలో పెట్టి ఒక సైడ్ వేచి కాలేదు కదా బాగాను, 2 నిమిషాలు అనుకోండి మూత పెట్టాలి. పెట్టాక చూడండి, చూపిస్తాను చూడండి. బాగా వేగింది. ఇప్పుడు ఇంకొకసారి తిప్పేసామనుకోండి భలే ఉంటుందండి కూర. పచ్చన్నది ఎక్కడ ఉండదు. ఇక చూడండి, అటు ఇటు వేగాలి. ముందు సైడు తిప్పియాలి. సైడు పెద్ద వంకాయలు కదా కొంచెం, అందుకు. బాగుంటుంది వంకాయ ఇలాగా. నేను ఎక్కువ శాతం పొడుగు వంకాయలు తెస్తే ఇలాగే వేస్తాను. తినడానికి కూడా బాగుంటుంది. టేస్టీ వంకాయ ఫ్రై. మంచిగా ఉప్పు కారం అంతా దానికి పడుతుందండి, ఇటు అటు. అందుకే ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు చేయలేని వాళ్ళు తప్పకుండా చేయండి. చాలా బాగుంటుంది తినడానికి. పిల్లలు ఇష్టమే తింటారు. ఏ వంకాయ అయినా ఇలా వేసుకోవచ్చండి. ఇదే కాదు, తెల్ల వంకాయ, మసాలా వంకాయ, పొడుగు వంకాయ, పెద్ద వంకాయ, పచ్చడి వంకాయ, అవి కూడా ఇలాగే వేస్తారు. బాగుంటుంది. చూడండి, మెత్తబడిపోయింది. బాగా వేగింది. చూపిస్తాను. చూడండి, వేగిపోయింది. ఇప్పుడు అన్నం పెట్టుకోవడం, వేడి వేడి అన్నంలో తినడమే. చూస్తూ ఉండండి, తప్పకుండా చెయ్యండి. చేయలేని వాళ్ళైతే తప్పకుండా చేసుకుని తినండి. భలే ఉంటుందండి. చూడండి, వేగింది. చూపిస్తాను మీకు. పప్పు, ఆవకాయ, టమాటా పప్పు అండి. ఆవకాయ వండాను, అన్నము. ఇప్పుడు పక్కనేమో వంకాయ వేపుడు. పెనం మీద వేచాను కదా, అదే టేస్టీ వంకాయ వేపుడు. వంకాయ వేపుడు తిని ఇది వంకాయ వేపుడుతో తిని పప్పు ఆవకాయ తింటే భలే ఉంటుందండి. చూడండి ఎలా వేగిందో. రుచి కూడా బాగుంటుంది. సరిపడా ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది. చూసారు కదా. ఇంకెందుకు ఆలస్యం, జల్దీ చెయ్యండి, తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎర్రగా ఆవకాయ ఎలా గుమ్ములాడుతున్నది. అందులో వంకాయ ఫ్రై, టమాటా పప్పు. తప్పకుండా చెయ్యండి, తినండి.
వేడి కాలిపోతున్నది, వంకాయ కాలుతుంది, అన్నం కాలుతుంది. వేడిగా దింపాను. విడివేడిది చూపిద్దాం మీకని వీడియో, అందుకు ఇలా చూడండి, చేయండి, లైక్ చేయండి.